హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఆలు వంకాయ కర్రీ. ఆలుగడ్డని వంకాయల్ని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నూనె వేసుకొని అది వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేటివి బాగా వేగాలి. ఇలా ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇది కూడా బాగా వేగాక కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్లో వేసి పెట్టుకున్న ఆలుగడ్డ వంకాయల్ని తీసి దీంట్లో వేసుకోవాలి. ఆలుగడ్డ వంకాయల్ని అన్నిటిని వేసేసుకొని బాగా కలుపుకోండి. ఈ ఆలుగడ్డ వంకాయ అనేది మనకి 10 నిమిషాలు వేగాలి. సో మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి బాగా కలుపుకొని టమాటాలు వేసుకొని అవి కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలి. ఇప్పుడు టమాటా కూడా ఉడికిపోయాక కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని వెయిట్ చేయండి. ఇలా పైకి నూనె తేలే వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మసలపెట్టుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని వెయిట్ చేయండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.